హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్లాస్లో జిగ్జాగ్ వర్క్ చెప్తాను ఫ్రెండ్స్. జిగ్జాగ్ లాగా ఉంటుంది వర్క్. జిగ్జాగ్ వర్క్ మగ్గం వర్క్లోనే జిగ్జాగ్ వర్క్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ జెర్రీ థ్రెడ్ 2 తీసుకున్నాను. చూడండి, ఇలాగా వాటితో ఇలాగా ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇలాగా గొలుసు కుట్టేసుకోవాలి. ఇలాగా గొలుసు కుట్టు చూడండి, మనము ఒక లైను ఇలాగా మొత్తం ఒక లైన్ లాగా గొలుసు కుట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గొలుసు కుట్టేసాం కదా. ఇప్పుడు జిగ్జాగ్ ఎలా చేయాలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలా స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం కాదు, అందుకే చెప్తున్నాను. చూడండి, వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా చూడండి, ఇలా బయటికి తీసాక చూడండి, ఇలా క్రాస్గా ఇలా కుట్టాలి. ఇలాగా మనము కుట్టి చూడండి, ఒక కుట్టు కుట్టాం కదా, మళ్ళీ చిన్నగా అక్కడే మళ్ళీ కుట్టాలి. చూడండి, మళ్ళీ చెప్తాను. ఇలాగా థ్రెడ్ 2 తీసుకున్నాం కదా, ఫస్ట్ ఇలా కుట్టి ఇలాగా కుట్టు బయటకు తీసాక మళ్ళీ చిన్నది అక్కడే కుట్టాలి. చూడండి, మళ్ళీ క్రాస్గా చూడండి, జిగ్జాగ్ ఎలా వస్తుందో అలాగా క్రాస్గా తీసి ఇలా కుట్టి మళ్ళీ సేమ్ చిన్నది చూడండి, ఇది చిన్నగా పక్కన అలా కుట్టాలి. ఇలాగా చిన్నది కాబట్టి కొంచెం థ్రెడ్ బయటికి రావడం కష్టంగానే ఉంటుంది. ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మీకు చూపించడం కోసం వేరే కలర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతేనా గోల్డ్ కలర్ థ్రెడ్ కానీ మీరు ఏ థ్రెడ్ అయితే తీసుకుంటారో అదే థ్రెడ్ చేయాలి. చూడండి, ఇలాగా చిన్నగా చూడండి, ఇలా క్రాస్గా కుట్టాలి. చూడండి, ఇలా ఫస్ట్ ఒకటి కుట్టి మళ్ళీ చిన్నది అక్కడే రెండోది కుడుతున్నాను కదా, మళ్ళీ క్రాస్గా ఒకటి కుట్టి రెండోది ఇలాగా ఒకటి కుట్టి మళ్ళీ ఇలాగా చూడండి, దీన్నే జిగ్జాగ్ వర్క్ అంటారు. ఇలాగ మనం పాల్స్కి అది జిగ్జాగ్ చేయించుకుంటాం కదా, అలాగే ఉంది కదా, అందుకే దీన్ని జిగ్జాగ్ వర్క్ అంటారు. చూడండి, మీకు ఫస్ట్లో 2 థ్రెడ్స్తో రాకపోతే ఫస్ట్ సింగిల్ థ్రెడ్తో ట్రై చేయండి, మళ్ళీ డబల్ థ్రెడ్ తీసుకోండి, అప్పుడు మీకు వచ్చేస్తుంది. చూడండి, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది జిగ్జాగ్ వర్క్. ఇలా ప్రతి సైడు డబుల్ కుట్లు వేస్తున్నాను కదా, అలాగన్నమాట. చూడండి, 2 ఇలా తీసి మళ్ళీ ఇలా తీసి ఇలాగా జిగ్జాగ్, దీన్ని జిగ్జాగ్ వర్క్ అంటారు. ఇప్పుడు ఓన్లీ గోల్డ్ థ్రెడ్తోనే చూపిస్తాను. దాంట్లో అయితే మీకు నేను ఎలా చేస్తున్నానో ప్రాసెస్ కనిపించదు,
అందుకే ఇలాగా వేరే కలర్ యూజ్ చేసి చూపించాను షేపు. చూడండి, ఇలాగా షేపులు తీసుకున్నప్పుడు ఈ కట్ వర్క్ యూజ్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇది ఓన్లీ డబల్ లైన్ గొలుసు కుట్టు కుట్టాను. ఇప్పుడు దీని మీద సేమ్ గోల్డ్ కలర్తోనే చూపిస్తాను. చూడండి, ఇలాగా మనము కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మీకు చూడండి, ఇక్కడ ఎక్కడా మీకు కనిపించట్లేదు కదా, నేను అందుకే గోల్డ్ కలర్ కాకుండా వేరే కలర్ థ్రెడ్తో చూపించాను. చూడండి, ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సింగిల్ కట్ చేసుకోవాలి. మొత్తం మీకు గోల్డ్ కలర్తో ఐడియా రాదనే ఆపోజిట్ కలర్ వేసి చూపించాను. ఇప్పుడు గోల్డ్ కలర్తో చూపించి ఫినిషింగ్ ఎలా ఉందో చెప్తున్నాను. చూడండి, ఇలా వస్తుంది. దీన్నే జిగ్జాగ్ వర్క్ అంటారు. చూడండి, ఇలాగా మనము చేసుకుంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. కట్ వర్క్ అందుకు చేసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఇది స్ట్రాంగ్గా ఉంటుంది గొలుసుకుంటు కంటే. ఇలాగా చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. గొలుసు కుట్టు వస్తే మిగతావన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఇలా షేపు మార్చుకొని కుట్టుకోవాలి. చూడండి, ఇలాగా చూడండి. ఇలా మీరు కిందన డబల్ థ్రెడ్ తీసుకున్న పైన సింగిల్ థ్రెడ్ తీసుకోండి, సరిపోతుంది. చూడండి, కిందన గొలుసు డబల్ థ్రెడ్ తీసుకున్న ఇక్కడ చూడండి పైది వేసాం కదా మనము జిగ్జాగు, దాన్ని సింగిల్ థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా మొత్తం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జిగ్జాగ్ కుట్టు వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకే చెప్తాము చివరి వరకు చూడమని. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా మొత్తం కుట్టుకున్నాము. ఇప్పుడు ముడేసేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి ఫినిషింగ్ ఇలా వస్తుంది. ఇది జిగ్జాగ్ కుట్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ అయితే ఈజీగానే వచ్చేస్తుంది. మీ ఫస్ట్లో డబల్ థ్రెడ్ రాకపోతే సింగిల్తో ప్రాక్టీస్ అయ్యి డబల్తో ప్రాక్టీస్ అవ్వండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.